మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మీడియా మొగలుగా ఎదగడము అంటే సామాన్యమైన విషయం కాదు. ఇటు రాజకీయాల్లో, ఇటు కళారంగంలో, అలాగే ఇటు పేపర్ రంగంలో కూడా ఆయన ఒక సాటి లేని వ్యక్తిగా, ఎనలేని వ్యక్తిగా కృషి చేసి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన మరణించిన వెంటనే చాలామంది ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా స్పందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కూడా. ఎలా చెప్తారు ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీడియా మొగల్గా ఎదగటానికి జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా ఆయన ఇంటికి కూడా వచ్చి పలకరించి వెళ్ళటానికి అంత గౌరవ స్థాయి పొందటం అనేది మామూలుగా జరగలేదమ్మా. ఆయన కష్టాల కడలి, అంటే కత్తుల సముద్రాలను ఈదుకుని వచ్చాడు ఆయన. ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడుగానో, ఒక ముఖ్యమంత్రిగానో పేపర్ని ఎస్టాబ్లిష్ చేయాల. అట్లా పెట్టారనుకోండి, వాళ్ళకేముంది, వాళ్ళ షేర్లు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పెట్టినప్పుడు ఎలా అమ్ముకున్నాడో 10 రూపాయల షేర్ని కొన్ని వేల రూపాయలు కూడా కొంటారు, అది క్విడ్ ప్రో కో ద్వారా. అట్టా పేపర్ పెట్టడం కాదుగా ఇది. ఆయన శ్రమించి, ఆయన మేధస్సును ఉపయోగించి ప్రజల నాడిని పట్టుకుని ప్రజలకి ఎట్లాంటి వార్తలు కావాలనేది గమనించుకుంటూ చేసిన వ్యాపారం అది. అసలు అప్పటికి ప్రజలకి ఇంత దగ్గరైన వార్తాపత్రిక అనేది లేదు. అప్పుడు ఎవరు, రామ్నాథ్ గోయింకా అని ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కి సంబంధించిన ఆంధ్రప్రభే హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్గా ఉండేది ఆంధ్రప్రదేశ్లో. అది ఎప్పుడు వచ్చేది, కొన్ని ఊళ్ళల్లో, కొంచెం పెద్ద ఊళ్ళో అయితే ఉదయం 10 గంటలకు వచ్చేది. బాగా సుదూర ప్రాంతాలు అయితే ఆ మర్నాడు పేపర్లు వెళ్ళేవి. అవి కూడా చాలా ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉండేవి, కానీ ప్రజలకి ఏం కావాలనేది ఇచ్చేవి కాదు. వాళ్ళు ఏం రాయదలుచుకుంటే అది రాసేవాళ్ళు, ప్రజలు చచ్చినట్టు చదవాలి అంతే. ఇట్లాంటి రోజులు అయ్యి. ఆ రోజుల్లో పేపర్ పెట్టడం అంటే, ఆ రోజుల్లో బ్యాంకులు కూడా ఇంత రుణాలు ఉదారంగా ఇచ్చే పరిస్థితులు లేవు. అందులో వార్తాపత్రిక అనేది ఒక టఫ్ బిజినెస్, తొందరగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒక లాభాల స్థితికి రావాలంటేనే కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది. బాగా కృషి చేసి ప్రజలకు అందుకోగలిగితే, లేకపోతే విఫలం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందులోనూ ఈయనకు ఒకటే పత్రిక, అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే గొలుసు పత్రికలో. వాళ్ళకి ఆల్ ఇండియా లెవెల్లోనే ఆ రోజుల్లో 15-20 పబ్లిషింగ్ కేంద్రాలు ఉండేవి. ఇంగ్లీష్ పేపర్తో పాటు ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రాంతీయ పత్రికలు ఉండేవి. వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, అదే స్టాఫ్ని దీనికి వాడుకునేవాళ్ళు. మిషనరీ కూడా అదే అట్లా ఉండేది, ఆఫీసు అన్నీ అట్లా కలిసి వచ్చాయి. ఒకే పత్రికనే, తెలుగు పత్రికనే పెట్టుకుని దీనికోసం పెద్ద సిబ్బందిని పెట్టుకుని చేయటం అంటే అసలు ఊహకు అందని విషయం. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. మహా ఉంటే టెలిప్రింటర్లు అని ఉండేవి. జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్ ఉండి ఇక్కడ అది కూడా ఫస్ట్ ఈనాడు వచ్చిన తర్వాత మాత్రమే అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక టెలిప్రింటర్ని పెట్టి అక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ కూడా టైప్ అవుతుంది సైమల్టేనియస్గా. ఇప్పుడు ఆ టెలిప్రింటర్ వ్యవస్థ అంతా పోయింది, ఆ టెక్నాలజీ పోయి ఇప్పుడు చాలా ఫాస్ట్ టెక్నాలజీలు వచ్చేసినాయి. ఈమెయిల్స్ ఇవన్నీ, ఇంకా రకరకాల టెక్నాలజీస్ అంతా సెటిలైట్ ద్వారా ఫాస్టెస్ట్గా. ఆ రోజు ఇప్పుడు టెక్నాలజీ రంగం ఇంత డెవలప్ అయింది, చేతిలోనే ప్రపంచాన్ని. అవునమ్మా, అరచేతిలో చూపిస్తుంది. అయినా కూడా ఈ టైంలో కూడా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈనాడు పేపర్ని ఇప్పటికీ చదువుతూనే ఉంటారు. దాని క్రెడిబిలిటీ 50 సంవత్సరాల్లో కూడా ఎక్కడ తగ్గింది అయితే లేదు. ఒక పత్రికను ఇన్ని సంవత్సరాలు క్రెడిబిలిటీ తగ్గకుండా మెయింటైన్ చేయడం అంటే కూడా మామూలు విషయం కాదు. సో ఆ ఘనత ఆయనకు ఒక్కడికే చెందుతుంది అని కూడా చెప్తున్నారు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్నాళ్ళ తర్వాత ఏ పేపర్ అయినా కూడా ఏదో ఒక పరిస్థితుల్లో క్రెడిబిలిటీ, ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాలతో పోరాడాడు ఆయన. నేను ఈనాడులో 79లో జాయిన్ అని చెప్పా కదా, ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పేవాడంటే, ఆ రోజు ప్రతిపక్షాలు ఇంత బలంగా లేవు, కాంగ్రెస్ చాలా పూర్తి బలం, అంటే 95% వాళ్ళు ఉంటే 5% కూడా ప్రతిపక్షాలు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అందువల్ల ఆయన ఒకటే చెప్పేవాడు మా మీటింగుల్లో, మనం ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ఎందుకంటే ప్రజల వాయిస్ వినపడే పరిస్థితి లేదు. పూర్తి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంకా అసలు వెదిరే లేదు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. అట్లాంటి పరిస్థితులు ఆ రోజున మహా ఉంటే ఒక 10 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉండే రోజులు కాదయ్యి. అందువల్ల ప్రజల తరపున ఒక పత్రిక నిలబడటం అనేది, వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు, మాకన్నా కూడా ఈనాడు పత్రిక బాగా పోరాడుతుందని. ప్రజల పక్షాన పోరాడాలని ఒక నిర్ణయం తీసుకోవటం అంటే, ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయం తీసుకుని నిలబడగలగటం ఇంకా కష్టం. ఆ రోజుల్లో మరి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు గారు వీళ్ళంతా కూడా ఉద్దండులు
ఉండేవాళ్ళు కాంగ్రెస్ లీడర్స్. ఈయన్ని ఇబ్బంది పెట్టాలంటే చాలా పెట్టొచ్చు, కానీ వాళ్ళు కూడా నైతికంగా ఒక పత్రిక గౌరవించేవాళ్ళు. ఆయన సిద్ధాంతాన్ని ప్రకారం ఆయన చేస్తున్నాడు. అట్లానే మనం ఈ పేపర్ మీద ఐటీ దాడులు చేయాలి, లేకపోతే పరిశ్రమ మూయించేయాలి, కరెంట్ ఆపేయాలి, లేకపోతే భౌతిక దాడులు అట్లాంటివి కూడా ఫేస్ చేశాడు ఆయన. గుడిసెల వెంకటస్వామి అని, జి వెంకటస్వామి అని ఉండేవాడు. 81లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు ఈనాడు కార్యాలయం మీద తీవ్రంగా దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు. అప్పుడు ఇక్కడి నుంచి పబ్లిష్ అవ్వకపోయినా కూడా విజయవాడ నుంచి పబ్లిష్ చేసి తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలో కూడా సప్లై చేశాడు ఆయన. తర్వాత మీరు ఇంకోటి అన్నట్టు ఆయన పత్రిక కొత్త వరవడి ఏంటంటే పత్రికని ప్రజల భాషలో రాయించాడు ఒకటి. రెండోది పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలాగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తెల్లారే లోపలే ఇంటి ముందు పేపర్ పడిపోయేది. కాఫీ తాగుతా సగ్గా టీ తాగుతా పేపర్ని ఆస్వాదించేవాళ్ళు. ప్రింట్ కూడా చాలా క్లారిటీగా ఉండేది. ఆయన అదొక తపస్సులాగా చేశాడు, ఒక వ్యాపారంలాగా చేయలే. ఫస్ట్లో చాలా నష్టాలు వస్తాయి, అయినా కూడా ఆయనకి ఇతర బిజినెస్ల మీద వచ్చిన దీన్ని ఇక్కడ వాడుకుంటూ మళ్ళీ ఆ బిజినెస్లు కూడా దెబ్బకుండా వాటి రన్నింగ్ని కాపాడుకుంటా ఆర్థిక క్రమశిక్షణతో పోరాడాడు. తర్వాత స్టాఫ్ని కూడా అలా నియంత్రణలో ఉంచుకునేవాడు. తర్వాత ఆ రోజుల్లో పత్రికా విలేకరులు అంటే తాగుతారు తింటారు అన్న రోజుల్లో ఈనాడు సిబ్బంది ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆ విలువలను కాపాడుకునే విధంగా ఆ ట్రైనింగ్ ఇచ్చాడు. అట్లా వాళ్ళ మీద నిరంతర నిఘా ఉండేది. ఒక తపస్సులాగా చేశారు అని అన్నారు కదా, అప్పట్లో కూడా ఒక సబ్ ఎడిటర్ కూడా ఇంటర్వ్యూకి వస్తే ఆయనే దగ్గరుండి ఇంటర్వ్యూ చేసే విధానం కావచ్చు. అలాగే ఒక పేపర్ పబ్లిష్ అయింది అంటే ఆ పేపర్లో మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దగ్గరకు కూడా ఆయన మొత్తం కంప్లీట్గా చదివేవాళ్ళంట, అచ్చు తప్పు లేకుండా, లెటర్స్ తప్పు లేకుండా. మొన్న ఈ మధ్య 3 నెలల క్రితం ఆయన హాస్పిటల్లో చేరే వరకు కూడా లోపల ఉన్న కాలమ్స్ కూడా మొత్తం చిన్న చిన్న పేజెస్ కూడా చదివేవాళ్ళంట. ఈ 3 months బ్యాక్ నుంచి చిన్న పేజెస్ చదవడం ఆపేశారు అని చెప్పి విన్నాము. మరి అంతగా ఆయన అంత పట్టి చూస్తారు కాబట్టి ఒక న్యూస్ ఏదైనా కూడా ఈటీవీలో ఈనాడులో ప్రచురితమైంది అంటే అది ఇంకా కరెక్ట్ అని చెప్పి కూడా మిగతా పత్రికలన్నీ కావచ్చు, ఛానల్స్ అన్నీ కావచ్చు నమ్మే పరిస్థితి ఉంది అంటే ఇంకా ఆయన గొప్పతనం గురించి ఎలా చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక సబ్ ఎడిటర్ని కూడా ఇంటర్వ్యూ చేసేవాడని. సబ్ ఎడిటర్ని ఆయన ఇంటర్వ్యూలు చేయకుండా సెలక్షన్ జరిగేది కాదమ్మా. ఆ రోజుల్లో 79లో మేము కూడా రిటన్ టెస్ట్లు ఉండేవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది, జనరల్ నాలెడ్జ్లో ఉండేది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉండేది. 3 పేపర్లో చాలా తీవ్రమైన ఒక్కొక్కటి 3-5 గంటల పరీక్షలు ఉండేవి. అసలు అప్లికేషన్ నుంచే స్క్రూటినీ ఉండేది. అప్లికేషన్లోనే కొంతమందిని తీసేసేవాళ్ళు పనికిరాడు అనుకున్నప్పుడు. తర్వాత రిటన్ టెస్ట్కి పిలిచారు కాబట్టి సెలెక్ట్ అవుతాడని ఏం లేదు. రిటన్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఉండేది. మీరు అన్నట్టు ఆయన స్వయంగా ఇంటర్వ్యూ బోర్డులో కూర్చునేవారు. ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ రోజు 8 మందినో 9 మందినో పిలిచేవాళ్ళు రిటన్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా. తర్వాత బోధరాజు రాధాకృష్ణ గారు, చేకూరు రామారావు గారు, గజ్జల మల్లారెడ్డి గారు, తర్వాత రాంపట్ల కృష్ణమూర్తి గారు, ఇలాంటి యమాయమీలు ఉండేవాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో. ఎస్ఆర్ రామానుజన్ అని ఇప్పటికీ ఉన్నాడు ఆయన, అంతకుముందు న్యూస్ టుడే ఎడిటర్గా కూడా చేశాడు. వీళ్ళంతా ఉండి దాదాపు ఒక అరగంట సేపు కూడా ఒక్కొక్క క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసేవాడు ఆయన. అంటే పనికి వస్తాడు అనుకుంటే, పనికి రాడు అనుకుంటే 10 నిమిషాల్లోనే తేల్చేసుకునేవాళ్ళు. పనికి వస్తాడు అనుకున్న క్యాండిడేట్ని 1/2 hour కూడా చేసేవాళ్ళు. అట్లా ఆయనకి దృష్టి లేకుండా ఎవరు సెలెక్ట్ అయ్యి వెళ్ళటం అనేది ఉండదు. అయిన తర్వాత కూడా ట్రైనింగ్ ఉండేది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ 6 నెలల పాటు. అప్పుడు స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు, మాకు అప్పుడు 350 రూపాయలు ఇచ్చారు. అంటే మీరు కూడా అప్పట్లో చేశారు కాబట్టి మీ ట్రైనింగ్ ఎలా జరిగింది, మిమ్మల్ని ఎలా బాగా చూసేవాళ్ళు. మా మంచి క్లాస్ రూమ్ ఉండేది. ఎలా జరిగింది? నేను అదే చెప్తున్నాను, పనిచేసిన రోజుల్లో పత్రిక ఎలా ఉంది? బాగుండేదమ్మా. రిటన్ టెస్ట్ కూడా నేను అప్పుడు 21 years నేను కూడా ఒక రకంగా సెలెక్ట్ అవ్వను అనుకున్నా. వయసు రీత్యా ఇంటర్వ్యూకి పిలిచారు కానీ మరి చిన్నాడు కదా. నాకు కూడా అప్పుడు ఏమో నోషన్ ఉండేదంటే విలేకరులు అంటే కనీసం 40 ఏళ్ళన్నా 35-40 ఏళ్ళు ఉండాలి, వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, ఇవన్నీ మాకు అట్లా భ్రమలు ఉండేవి. కానీ అదే అంటున్నా, ఆ సాంప్రదాయాలని పగలగొట్టాడు. తర్వాత దినపత్రికలో పనిచేయటానికి అసలు అప్పట్లో ఒక సామాజిక వర్గం వాళ్ళు తప్ప అసలు మిగిలిన పేపర్లలో అసలు ఇతర శూద్ర కులాలకు చెందిన వాళ్ళు ఎవడో ఎంట్రీ అవటానికి అవకాశం కూడా లేదు. కేవలం ఉన్నత కులాల్లో అగ్ర కులాలే అయ్యేవాళ్ళు. ఈనాడు వచ్చిన తర్వాత ఒక మాస్ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు మేధస్సుండ ఎవడైనా రావచ్చు అన్నట్టుగా తీసుకొచ్చేసాడు. ఎందుకంటే అంతకుముందు ఉన్న పత్రికలన్నీ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళే యజమానులు. తర్వాత వాళ్ళు ఇతరులని అంటే వాళ్ళ పక్కన కూర్చోవాలన్నా కూడా వాళ్ళకి అసలు ఓర్పు ఉండేది కాదు. ఆఫ్టర్ ఆల్ ఇతరులను కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. ఇతర వర్గాల నుంచి వచ్చారంటే ఈనాడు మూలనే ఇవాళ ఇంతమంది జర్నలిస్టులు అని చెప్పుకోగలుగుతున్నారు. లేకపోతే ఎంట్రీ రిస్ట్రిక్టెడే. అట్లా అది ఒకటి. రెండోది ఆయన సెలక్షన్లో
ప్రాంతం కానీ మతం కానీ కులం కానీ ఏముండదు, అందరినీ సమానమే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పేపర్లో నాతో పాటు సెలెక్ట్ అయ్యాడు అంటేనే అంతమంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, ఎస్సీ ఉండేవాళ్ళు, బీసీలు ఉండేవాళ్ళు, అట్లా ఎవరనేది లేదు. వాళ్ళ నామ్స్కి మీట్ అయితే సెలెక్ట్ అవుతారు అంతే. కానీ ఇప్పుడు కొన్ని పేపర్లు పెట్టారు, ఆ కులపాళ్ళు తప్ప ఇంకొక కులపాడు ఉండటానికి లేదు. ప్రభుత్వాన్ని ఒక కులం వాళ్ళనే పెట్టి నడిపే పరిస్థితికి వచ్చింది. అది ప్రజల సొమ్మైనా కానీ ఆయన అట్ట ఒక కులాన్ని సమర్థించిన మనిషి కాదు. కొన్ని లక్షల ఇళ్లలో దీపాలు వెలిగించాడు ఆయన. అన్ని వర్గాల ప్రజలు, అక్రాస్ ద సొసైటీ ఎవరైనా చెప్తారన్నమాట. అట్లా ఆయన ఒక సెక్యులర్ మైండ్, ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తర్వాత మీరు అన్నట్టు ఆయన ప్రతి పేపర్ని చదివి ఎర్ర అక్షరాలతో ఏదైనా ఎర్రర్స్ కనుక ఉంటే దాన్ని రౌండప్ చేసేవాడు. మరి రాత్రి కూర్చుని ఆ బండల్స్ ఇంత తెచ్చేవాడు, అన్ని ఎడిషన్స్ కలిపి తీసుకొచ్చి ఆ డెస్క్కి పంపించిన తర్వాత వెరిఫై చేసుకునేవాళ్ళు ఎవరు ఏం తప్పులు చేశారు. అంత కరెక్ట్ అమ్మా, అదైతే వాస్తవం. ఆయన ఆ రోజుల్లో స్టాండర్డ్ 118 ఆ బండి ఉండేది, ఆ రోజుల్లో అదే గ్రేట్. మేము చేరిన టైంలో రమాదేవి గారు ఆయన ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. రమాదేవి గారు కూడా ఇమేజ్ అడ్వర్టైజ్మెంట్లో ఒక ఎంప్లాయీ లాగా సింపుల్గా కాటన్ శారీ కట్టుకుని వచ్చేవారు. ఆమె నేను రామోజీరావు గారి భార్యని పెద్ద పొట్టు చీరలు కట్టుకొచ్చి ఆమె ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి వెళ్ళటం, అందరితో ఇంటరాక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగేది. అప్పుడు కిరణ్ నాకన్నా జూనియర్ లైలా కాలేజీలో, అక్కడ చూశాను నేను అతన్ని. ఓ రోజు మా క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు వెనకాల. నేను ఈ రామోజీరావు అబ్బాయి నాకు తెలియదు. అప్పుడు నేను మీరు లైలా కాలేజీలో ఉండేవాళ్ళు కదా అంటే, అవును ఓల్డ్ హాస్టల్లో ఉండేవాడు. ఇది ఎట్లా అంటే నేను రామోజీరావు అబ్బాయిని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయా. అంటే ఆయన సైలెంట్గా వచ్చి వెనకాల కూర్చున్నాడు. అట్లా పిల్లల్ని మొదటి నుంచి కూడా ఈ బిజినెస్లో అడాప్ట్ చేశాడు. అంతేగాని మీరు ఎక్కడన్నా బయట తిరగంటారా పబ్బుల్లో అక్కడ ఇక్కడ, మీకేం డబ్బులకి కొదువు లేదు, గోవా వెళ్ళండి, లేకపోతే ఇంకా ఎక్కడికన్నా వెళ్ళండి, దుబాయ్ వెళ్ళమని. ఒక మధ్య తరగతి వాళ్ళు ఎలా పెంచుతారో పిల్లల్ని అట్లాగే పెంచాడు. ఆ అబ్బాయి కూడా లైలా కాలేజ్ హాస్టల్లో చదివాడు. అట్లా రామోజీరావు గారు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలిసిన మనిషి. తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా ఒక రకంగా ఆ రోజుల్లో శాలరీస్ తక్కువ ఇచ్చినా ప్రాంప్ట్గా ఇచ్చేవాడు. రిజర్వ్ బ్యాంక్ అయినా ఇవ్వలేకపోవచ్చు కానీ 31న ఈనాడు ఎంప్లాయీస్ అందరికి శాలరీ వెళ్ళిపోదు. ఈనాడు గ్రూప్ కంపెనీస్ అన్నీ అంతే. అట్లాంటి డిసిప్లిన్ ఉండబట్టే ఇవాళ కూడా రామోజీరావు గారికి దేశ స్థాయిలో కానీ ప్రజల్లో కూడా ఇంత ఇమేజ్ ఉండడానికి కారణం. ఈనాడు గ్రూప్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు టాటా ప్రోడక్ట్ ఎలాగో ఈనాడు గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. నిజానికి కనుక ఈనాడు ఎంప్లాయీస్ లాగా దేశం అంతా పనిచేస్తే మన దేశం జపాన్ లాగా అవటానికి 2-3 సంవత్సరాలు కూడా పట్టదు. అంత పని చేయాలి. దేశం అంతా నిద్రపోయినా ఈనాడు గ్రూప్ నిద్రపోదు. అది వాళ్ళ క్రమశిక్షణ. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.